నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారీగా సెల్ ఫోన్ల రికవరీ చేసిన కడప పోలీసులు 1.8 కోట్ల విలువైన 602 మొబైల్స్ బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. వక్ఫ్ సవరణ చట్టం ఉపసంహరించే వరకు వైఎస్ఆర్సీపీ తరపున పోరాటాలు. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా స్పష్టీకరణ. ఆపరేషన్ కగర్ రాజ్యాంగ విరుద్ధం. ఆదివాసీలపై నరమేధాన్ని ఖండిద్దామన్న ప్రజా సంఘాల ఐక్యవేదిక. తమ సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఎంఎంటీఎస్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఐఎంఈఐ నంబర్ ద్వారా ట్రాక్ చేసి వారిని తిరిగి రికవరీ చేసి బాధితులను అందిస్తున్నామని వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. 1,80,00,000 విలువ చేసే 602 మొబైల్ ఫోన్లను బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ చాలా కీలకంగా మారిందని, దాన్ని కోల్పోతే అనేక విషయాలలో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అలా మొబైల్స్ పోగొట్టుకున్న వారికి అండగా నిలవడం కోసం పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. కొత్తగా మొబైల్ కొనుక్కున్న వారు ఖచ్చితంగా ఈ ఫోన్కు సంబంధించిన వివరాలను భద్రపరచుకోవాలన్నారు. ఎవరిని కలవకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే తిరిగి ఆ ఫోన్ రికవరీ చేసే బాధ్యతను పోలీస్ శాఖ తీసుకుంటుందన్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. కడప జిల్లాలో ఆపరేషన్ మొబైల్ షీల్డ్ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు దాదాపుగా 602 మొబైల్స్ ఫోన్స్ ఏవైతే మిస్ అయ్యాయో గత కొద్ది కాలం నుంచి వాటిని రికవరీ చేయడం జరిగింది. ఆపరేషన్ మొబైల్ షీల్డ్లో భాగంగా సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను బేస్ చేసుకొని, సిఈఐఆర్ అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్, ఎవరైనా సరే సెల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు కానీ దొంగిలించబడినప్పుడు కానీ ఈ సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకుంటారు. ఆ విధంగా నమోదు చేసుకున్న వాటిని టెక్నాలజీని ఉపయోగించి, అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ అనే ఒక టెక్నాలజీని ఉపయోగించి వీటినన్నింటిని కూడా కనిపెట్టి రికవరీ చేయడం జరిగింది. వాటిని ఈరోజు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులకి అందజేయడం జరుగుతుంది. దాదాపుగా వీటి విలువ 1,80,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ విధంగా దీంట్లో మనం అధునాతన టెక్నాలజీని, ఈ జీపీఎస్ ట్రాకింగ్ని, అదేవిధంగా ఐఎంఏ సెర్చ్ని, సిడిఆర్ అనాలిసిస్, డిఫరెంట్ టెక్నాలజీని ఉపయోగించి వీటిని ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి మొబైల్స్ ఏవైతే మిస్ అయిపోయాయో వాటిని ఒక సపరేట్ సైబర్ క్రైమ్ అనాలిసిస్ వింగ్ అనేది ఉంటుంది కడప జిల్లాలో. ఆ టీం ఆధ్వర్యంలో మనము వీటిని డిటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు మనం ప్రెస్ మీట్ నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మనం వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మనం దాదాపుగా జిల్లాలో 6 విడతల్లో 4,670 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి 9.2 కోట్ల రూపాయల రికవరీని మనం సాధించడం జరిగింది. కాబట్టి నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కడప జిల్లా ముందు వరుసలో ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే దాదాపు మనం 6 విడతల్లో 4,670 మొబైల్స్ రికవరీ చేసాం. ఇంకా కొన్ని మొబైల్స్ రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీస్, టెక్నాలజీ ప్రకారం అనాలిసిస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. దీని ముందు కూడా అలాగే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మొబైల్ ఫోన్స్ మిస్ అయ్యే క్రమంలో మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరైనటువంటి లాక్స్ ఉపయోగించడము, పాస్వర్డ్స్ పెట్టుకోవడము, ఆ తర్వాత
ఫోన్ పోయిన వెంటనే ఇమ్మీడియట్లీ దానికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత పోలీస్ అధికారులకు తెలియజేయడం వంటివి చేయాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ చేయడము, ఆ తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం వంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ మొబైల్ ఫోన్లకు అటాచ్ అయినటువంటి అకౌంట్లలో ఉన్న డబ్బు మాయం కాకుండా ఉంటుంది. మోసగాళ్ళు సైబర్ నేరాల నుంచి బారిన పడకుండా మనం ఉంటాము. ఇది అవగాహన కూడా కల్పిస్తూ ఉన్నాము. ఎనీ సైబర్ అఫెన్స్ ఏదైనా జరిగినా కూడా వెంటనే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వెంటనే స్పందించి దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. ఏదైనా అకౌంట్ మీ దాంట్లో నుంచి మిస్ అయిన వెంటనే 5-10 నిమిషాల్లో మీరు ఐడెంటిఫై చేసి చెప్పగలిగితే 1930కి ఆ అమౌంట్ ఎక్కడ ఉందో ఫర్దర్ ట్రాన్సాక్షన్ కాకుండా బ్లాక్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ పోర్టల్స్ మనకు పనిచేస్తూ ఉన్నాయి టెక్నాలజీ పరంగా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో డీజీపీ సార్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నూతన సాంకేతికతను తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఇప్పటికే జిల్లాలో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘాని విస్తృతం చేస్తూ ఉన్నాం. ఈ మొబైల్ ఫోరెన్సిక్ దాంట్లో కూడా ఇంకా అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మిస్సింగ్ మొబైల్సే కాకుండా సైబర్ క్రైమ్స్ అనాలిసిస్ కూడా కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. దేశంలోని ముస్లిం మైనార్టీల ప్రజలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 రద్దు చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటాలు చేస్తూనే ఉంటామని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పేర్కొన్నారు. కడపలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఈ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించి బిల్లు రద్దయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూనే ఉందని, 2 నాలుకల ధోరణితో ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లింలకు మద్దతు అంటూనే పార్లమెంటులో వక్ఫ్ బోర్డు బిల్లులకు మద్దతిచ్చారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండూ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఈ బిల్లు రద్దు చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటాలు చేస్తూనే ఉంటామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. రాజ్యాంగ వ్యతిరేకంగా వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని ఈ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురావడము, ఈ చట్టం ద్వారా పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా అనేక ముస్లిం సంఘాలు, మరి అదేవిధంగా రాజ్యాంగాన్ని అభిమానించే సెక్యులర్ సంస్థలందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఇవాళ అనేక మంది కూడా న్యాయ పోరాటాల కోసం ఇప్పటికే సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. నిన్నటి దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయ పోరాటం చేయాలని చెప్పి మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు మరి సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఏదైతే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 ఏదైతే ఉందో అది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పి ఆర్టికల్ 13, ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 21, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30, ఆర్టికల్ 300A ఇవన్నీ కూడా ఉల్లంఘన జరిగాయి. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేదాని కోసం మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మరి కుట్రలు పన్ని
మరి ఏదైతే ఈ చట్టాన్ని తీసుకురావడము దీన్ని పూర్తిగా ఖండిస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి న్యాయ పోరాటం కోసం సిద్ధమై మరి నిన్నటి దినం సుప్రీంకోర్టులో కూడా మరి ఏదైతే రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. బహుశా 16వ తేదీ మరి దానికి సంబంధించిన హియరింగ్ కూడా ఉంది. దాంట్లోనే మా యొక్క రిట్ పిటిషన్ని కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పి కూడా మా యొక్క సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టు వాళ్ళు కూడా మరి రిజిస్ట్రార్ గారికి అభ్యర్థన చేయడం జరిగింది. మరి ఇవాళ ఒకటే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు, ఎందుకంటే ఆర్టికల్ 14, 15 ఏం చెప్తుందంటే ఈ దేశంలో ఉండే ప్రతి పౌరికి సమాన హక్కులు కల్పించాలని చెప్పి మన రాజ్యాంగం మరి ఏదైతే కల్పించిన హక్కును మరి ఈరోజు కాలరాయడం జరిగింది. మరి అదే కాకుండా ఆర్టికల్ 25, 26 వాళ్ళ మతపరమైన ఏదైతే సంస్థలు ఉన్నాయో మరి వాళ్ళే నిర్వహించుకోవాలి అని చెప్పి స్పష్టంగా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కూడా ఈరోజు కాలరాస్తూ మరి ఈరోజు ఈ ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావడము చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరి అదే కాకుండా ఈరోజు ఈ చట్టం ద్వారా స్పష్టంగా తెలిసేది ఏంటంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో మరి లక్షలాది ఎకరాలుగా వక్ఫ్ భూములు ఉన్నాయి. మరి ఆ భూములను ఏదో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి అనే ఒక దురాలోచనతోనే మరి ఈరోజు ఈ వక్ఫ్ చట్టాన్ని అమెండ్మెంట్ చట్టాన్ని తీసుకురావడము. మరి ఇవాళ ఆ చట్టం తీసుకొస్తూ కూడా మరి వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఏ విధంగా ఉందంటే ఇదేదో ముస్లిం మైనారిటీలకు మేలు చేసే విధంగా, ముస్లింలు అణగారిన వర్గాలకు మేలు చేసే విధంగా ఈ చట్టం ఉంది అని చెప్పి మరి ఈరోజు ఏదైతే పార్లమెంట్లో మరి వాళ్ళకు సంబంధించిన మంత్రులు కానీ మరి ఎన్డీఏకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు మాట్లాడిన తీరు చూస్తుంటే మరి ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు అనేక సంస్థలకు ఈరోజు బోర్డులు ఉన్నాయి. మరి వాళ్ళకు సంబంధించిన అనేక సంస్థలకు సంబంధించి ఈరోజు కమిటీలు ఉన్నాయి. మరి ఆ కమిటీల్లో మరి ఇతర సామాజిక వర్గాలకు వాళ్ళకు అవకాశం ఇస్తారా? మరి ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ఈ వివాదాలు సృష్టించాలి. వివాదాలు సృష్టించి మరి ఏదైతే ప్రశాంతంగా ఉండ ఈ వాతావరణాన్ని కలుషితం చెయ్యాలి అనే ఒక ఆలోచనతోనే మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈరోజు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచన చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి ఈ సవరణలో ఇది ప్రజా వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. మరి అలాంటి సవరణలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈరోజు సమైక్యవాదులైతేమి మరి అదేవిధంగా రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు ఏదో కేవలం ఒక ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పి కాదు. మరి ఈరోజు పార్లమెంట్లో మనం చూసాం సుమారుగా 16 గంటల పాటు మరి వాదనలు జరిగాయి. మరి ఆ 14 గంటల పాటు అనేక మంది, కేవలం ముస్లింలే కాదు మరి అనేక మంది మరి పార్లమెంట్ సభ్యులు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు చాలా చక్కగా ప్రసంగించడం జరిగింది. మరి ఏ రకంగా రాజ్యాంగ ఉల్లంఘన చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కులను మరి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఉల్లంఘిస్తుందని చెప్పి కూడా మరి ఆనాడు పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఎంతో చక్కగా మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి సెక్యులర్ స్వభావాలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉద్యమాలకు మరి వాళ్ళందరూ కూడా సహకరించడం జరుగుతుంది. ఈరోజు ముస్లిం మైనారిటీలకు అండగా ఈరోజు వాళ్ళందరూ కూడా నిలబడడం జరుగుతుంది. మరి వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఇది రాజ్యాంగ ఉల్లంఘన, పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది.
మరి ఖచ్చితంగా ఈ బిల్లును వాపస్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా మరి ఈరోజు న్యాయస్థానాల మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది, మాకు పూర్తిగా విశ్వాసం ఉంది, మనకు న్యాయం జరుగుతుందని చెప్పి మాకు న్యాయస్థానాలపైన పూర్తి నమ్మకం ఉంది. కాబట్టే మరి ఈరోజు అనేక సంస్థలు కూడా ఈరోజు మరి ఏదైతే సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది, మరి తద్వారా కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరి న్యాయ పోరాటం చేసేదానికి సిద్ధమై మరి ఈరోజు నిన్నటి దినం మరి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఈ రాజ్యాంగ ఉల్లంఘన ఏదైతే యాక్ట్ ఉందో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి ఖచ్చితంగా వ్యతిరేకిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మైనార్టీలకు ఎప్పుడు కూడా ఎక్కడ ఆపద వచ్చినా ఎప్పుడు ఆపద వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలవడం జరిగింది. మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మైనార్టీల పక్షపాతి. ఎప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా ఒకే మాట అంటుంటాడు, ఎక్కడ ఎప్పుడు ఎవరికి మీకు ఆపద వచ్చినా కూడా నేను అండగా ఉంటానని చెప్పి ఒక భరోసా కల్పించడం జరిగింది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలోనే సుమారుగా 50 లక్షల మంది ముస్లిం మైనార్టీలు ఒక మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి ఈరోజు చూస్తుంటే ఈ తెలుగుదేశం పార్టీ మరి దానికి సంబంధించి దానికి ఒత్తాసు పలుకుతూ ఈరోజు మన రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కాంగ్రెస్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. దీనికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఇబ్బందులు పడుతుంటుందో అప్పుడే మన కాంగ్రెస్ అధ్యక్షురాలు మరి షర్మిలమ్మ గారు మరి బయటికి వస్తారు, మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడ కూడా మరి షర్మిలమ్మ గారు మరి ఏదైతే అధికార పక్షం వాళ్ళు చేస్తున్న తప్పిదాలను ఎక్కడ కూడా వేలెత్తి చూపరు. మరి గతంలో ఎప్పుడో జరిగినటువంటి మరి అవే కేవలం జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తూ మరి ఈరోజు షర్మిలమ్మ గారు మాట్లాడము మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా స్పష్టమైంది ఏంటంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం మరి ఇబ్బందులో పడుతుందో అప్పుడే షర్మిలమ్మ గారు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దేశంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీల మీద నరమేధాన్ని కొనసాగిస్తోందని ప్రజా సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ఈరోజు కడప ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ గోపాల్లు మాట్లాడుతూ బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను హత్యగావిస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా మావోయిస్టుల అణచివేత పేరుతో అన్యం పుణ్యమెరుగని అడవి బిడ్డలపై తీవ్రమైన అణచివేతకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన ఇంజనీర్స్ హాల్లో జరిగే సదస్సుకు పెద్ద ఎత్తున ప్రగతిశీల వాదులందరూ హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. మహారాష్ట్రలోని గచ్చిబౌలి దాకా పెద్ద ఎత్తున మావోయిస్టుల ఏరివేత పేరుతోటి మావోయిస్టులని మార్చి 2026 కల్లా మావోయిస్టు విముక్త భారతదేశం కోసం అని చెప్పి దేశవ్యాప్తంగా పెద్ద మానవ హననానికి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇది చాలా అన్యాయం. ఎందుకనంటే ఒకవేళ ఎవరైనా తుపాకులు పట్టుకొని ఉంటే లేదా మావోయిస్టులు తుపాకులు పట్టుకొని ఉంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని ప్రభుత్వం రాజ్యాంగ పరిధిలో కనుక భావిస్తే చట్ట పరిధిలో రాజ్యాంగ పరిధిలో వాళ్ళని అరెస్ట్ చేయాలి, శిక్షించాలి తప్ప ఆ పేరు చెప్పి అసలు దేశ పౌరుల మీదకి వాడకూడని భారత సైన్యాన్ని ఓన్లీ విదేశీ శత్రుమూకలని అడ్డుకోవడానికి మాత్రమే ఏర్పాటైనటువంటి భారత సైన్యాన్ని దేశం లోపల నివసిస్తున్నటువంటి నోరు లేని ఈ దేశ మూలవాసులైన ఆదివాసీల మీదకి ప్రయోగించడం అత్యంత కిరాతకం, దారుణం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇప్పుడేమో ఆపరేషన్ కగార్ అన్నారు, అంతకుముందు ఆపరేషన్ గ్రీన్ హంట్ అన్నారు, అంతకుముందు సల్వా జుడూమ్ అన్నారు. ఏదో ఒక పేరుతోటి దేశంలో ఆదివాసీల మీద కేంద్ర ప్రభుత్వాలు యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ ఫ్యాసిస్టు ప్రభుత్వం ఆదివాసీల నిర్మూలనకి, ఆదివాసీల అంతానికి ప్రత్యేకమైన సైన్యాన్ని దించడం అన్నది చాలా దుర్మార్గం.
అత్యాధునికమైన ఆయుధాలని, అత్యాధునికమైనటువంటి యుద్ధ సామాగ్రిని, యుద్ధ వ్యూహాలని అమలు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి వందలాది మంది ఆదివాసీలని హత్య చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇది హత్య. ఇదేమీ ఆయుధాలు పట్టుకున్న వాళ్ళని అణిచివేయడమో లేకపోతే వాళ్ళని దారిలోకి తెచ్చుకోవడమో కాదు. చనిపోయిన వాళ్ళందరి చేతుల్లో ఆయుధాలు లేవు. ఇది ఒట్టి అబద్ధం, అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇద్దరు కలిసి ఈ దేశంలోని లేదా ఇతర దేశాల్లో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులకి అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను కట్టబెట్టడానికి అడ్డంకిగా ఉన్నటువంటి ఆదివాసీల్ని తరిమేయడం ద్వారా వాళ్ళకి మార్గం సుగమం చేసే కార్యక్రమమే తప్ప ఇంకొకటి ఇందులో లేదు. ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున ఈ నెల 20వ తారీఖున ఇంజనీర్స్ భవనంలో ఖగార్ ఆపరేషన్ను వ్యతిరేకిస్తూ ఆదివాసీల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నది, ఆదివాసీల ప్రాణ మాన హననం జరుగుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామికవాదులుగా, పౌరులుగా నిరసన తెలియజేయడానికి 20వ తారీఖు సభను నిర్వహిస్తున్నాం. దీనికి ప్రముఖ ట్రేడ్ యూనియనిస్ట్ పి ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ప్రధాన ఉపన్యాసం చేయటం జరుగుతుంది. అలాగే అన్ని ప్రజా సంఘాల వాళ్ళను మరి దీంట్లో పాల్గొంటున్నారు. ఈ సభకు విశేషంగా వచ్చి ఆదివాసుల హక్కుల గురించి గొంతెత్తడానికి, అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి మారణకాండను ఆపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి, శాంతి చర్చలు చేపట్టాలి, మరి శాంతిని పునరుద్ధరించాలి, ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పాలన చేయాలి, పర్యావరణ అన్ని నాశనం చేస్తూ మరి గిరిజనుల సాంస్కృతిక, జీవన, ఆర్థిక మూలాల్ని తుంచేస్తున్నటువంటి ఆపరేషన్ ఖగార్ను నిలపాలని అడుగుతున్నాం. అలాగే ఆదివాసీలంటే ముందు నుంచి కూడా మన పురాణాల నుంచి కూడా నీ రాముడు అడవులకు పోయినా, పాండవుల అడవులకు పోయినా, ఇంకొకరు అడవులకు పోయినా వాళ్ళందరినీ కూడా ఆదరించి సత్కరించి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు కలగజేసినటువంటి వాళ్ళు ఆదివాసీలు. ఈనాటికి కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి సమానత్వ సమాజంలో బతుకుతున్నటువంటి వాళ్ళు, ప్రకృతితో మమేకమైనటువంటి బిడ్డలు వాళ్ళు. ప్రకృతి ఈరోజు ఇంకా మనకు అడవులు నిలబడి ఉన్నాయంటే ఆదివాసీల సంస్కృతి, వాళ్ళ జీవన విధానం ద్వారానే అడవి వాళ్ళకు ఆదరువు, వాళ్ళు అడవికి ఆదరువుగా ఉండేటటువంటి పరిస్థితి. అట్లాంటి ఆదివాసీల మీద కేవలం అంతర్జాతీయంగా ఉండేటటువంటి వ్యాపార వాణిజ్య కాంక్షతో బహుళజాతి సంస్థలైనటువంటి వేదాంత, అదానీ, అంబానీలు ఇలాంటి ఎస్ఆర్ లాంటి సంస్థలకు మేలు చేకూర్చే ఉద్దేశంతో గనుల్ని కొల్లగొట్టాలనేటటువంటి దురుద్దేశంతో ఈ ప్రభుత్వాలు అభివృద్ధి ముసుగులో మరి ఆదివాసీలను అంతమొందిస్తున్నాయి. తద్వారా ఈ దేశ ప్రజాస్వామిక పరిపాలనకు తీవ్రమైన విఘాతం కలుగుతుంది. కాబట్టి ఈ విషయం మీద నిరసన తెలియజేయడం కోసం పౌరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 20వ తారీఖు సదస్సుకు మీరందరూ కూడా భారీ ఎత్తున హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భాష్యం స్కూల్లో 8వ తరగతి చదువుతున్న హరిచరణ్ టైప్ రైటింగ్లో 3వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని స్కూల్ ప్రిన్సిపల్ రామచంద్ర, శ్రీనివాసులు, ఈవో హనుమంతరావులు పేర్కొన్నారు. హరిచరణ్ నగరంలోని రమణ టైప్ ఇన్స్టిట్యూట్లో టైప్ రైటింగ్లో ఇంగ్లీష్ శిక్షణ పొంది ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు. దీంతో స్కూల్ సిబ్బంది సమక్షంలో హరిచరణ్కు అభినందనలు తెలుపుతూ మెడల్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు టైప్ రైటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా ఉన్నత స్థితికి చేరుతున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. చిన్నపిల్లల్లో కూడా సాంకేతిక విద్యను పరిచయం చేసేందుకు ఇది చక్కని నిదర్శనమన్నారు. పిల్లల్లో ఉండే సృజనాత్మక సాంకేతిక శక్తి వెలికి తీయాలన్నదే తమ సంకల్పమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. Good morning. Very happy to share as a
నేను రమణ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ను. ఈ అబ్బాయి హరిచరణ్. ఈ అబ్బాయి భాష్యం స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. మరి చదువుతూ తను టైప్ నేర్చుకోవాలని ఎంతో ఇంట్రెస్ట్తో వాళ్ళ యొక్క పేరెంట్స్ సహకారంతో నా దగ్గర వచ్చి టైప్ నేర్చుకొని మొదటిగా న్యాయంగా చెప్పాలంటే ఈ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ ఈ అబ్బాయి. కానీ ఇతనికి స్టేజ్ ఫియర్ ఉండడం వల్ల థర్డ్ ర్యాంక్ సాధించడం అనేది, అంటే స్టేజ్ ఫియర్ కూడా టైప్ రైటింగ్లో ఒక భాగమే అన్నమాట. టైప్ రైటింగ్లో ఎవరైతే స్టేజ్ ఫియర్ ఉండకుండా ఉంటుందో వాళ్ళు ర్యాంకుకు అర్హులు. కనుక ఈ భాష్యం స్కూల్లో కూడా ప్రిన్సిపాల్ గారు, వైస్ ప్రిన్సిపాల్ గారు, స్టాఫ్ తర్వాత ఎంతో సహకరించి ఇంకా ఈ అబ్బాయికి 10th క్లాస్లో ఇంకా ర్యాంకులు రావాలని ఇతను అడుగుపెట్టిన ప్రతి తరగతిలోనూ ర్యాంకులతో ఎంతో ముందుకు పోవాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. భాష్యం స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు యాక్టివిటీస్ కూడా ప్రోత్సహిస్తారనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ 8th క్లాస్ చదువుతున్నటువంటి హరిచరణ్ అనే అబ్బాయి టైప్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళాలని చెప్తే పేరెంట్ దగ్గర డిస్కషన్ చేసి పేరెంట్ దానికి సహకరించి టైప్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయించి అక్కడ ఇంట్రెస్ట్ చూపించారు. అక్కడ టైప్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ సారు రమణ సార్ కూడా అబ్బాయికి చక్కగా కోచింగ్ ఇచ్చి ఇంట్రెస్ట్ తోటి కాంపిటీటివ్ ఎగ్జామ్ రాయిస్తే అందులో స్టేట్ ర్యాంక్ సాధించడం అనేది భాష్యం స్కూల్కి కొంచెం గర్వకారణంగా ఉంది. బీజేపీ చేపట్టిన వక్ఫ్ బోర్డు సవరణలో ముస్లింలకు అన్యాయం జరుగుతోందని పార్లమెంటులో ఇంకా రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఓటు వేశారు. అదేవిధంగా బీజేపీ తెచ్చిన కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ వేశారు. మండలంలోని వైసీపీ ముస్లిం నాయకులు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం ఈ సందర్భంగా చేశారు. ఎంపీటీసీ ఖాన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం కోసం ముస్లింలను పణంగా పెట్టారన్నారు. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ముస్లిం మైనార్టీలు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం ఖాయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బాబా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకు పార్లమెంట్లో అయితేనేమి రాజ్యసభలో అయితేనేమి ముస్లిం సోదరులకు ఈ బిల్లుతో అన్యాయం జరుగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకు వ్యతిరేకంగా ఓట్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఓట్లతోనే సరిపెట్టుకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు వేయడం జరిగింది. ఇది ముస్లిం మైనారిటీ సమాజానికి ఎంతో సంతోషదగ్గ విషయం అని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాము. ఎప్పటికైనా ముస్లిం మైనారిటీ నాయకులకు మంచి చేసే నాయకుడు ఎవరైనా ఉండారంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ముస్లిం మైనారిటీ నాయకులకు మంచి చేస్తాడు. గతంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఈరోజు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఎన్నో ముస్లింస్ ఆత్మీయ సమావేశాలు పెట్టడం జరిగింది. పెట్టి మీకు ఎటువంటి కష్టం వచ్చినా ఏం జరిగినా నేనన్నగా ఉంటా అని చెప్పేసి లేనిపోని పనికిమాలినటువంటి వాగ్దానాలు పలికి ఈరోజు ముస్లిం మైనార్టీలకు బీజేపీతో కలిసి ఈరోజు ముస్లిం మైనార్టీలకు వక్ఫ్ బోర్డు బిల్లు సవరణతో వెన్నుపోటు పోవడం జరిగింది మైనార్టీ నాయకులకు. ఇవన్నీ ముస్లిం మైనార్టీ నాయకులు చూస్తా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా కానీ ముస్లిం మైనార్టీ నాయకులంతా ఏకదాటిగా అందరు కలిసిమెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని వారి పార్టీని గెలిపించడానికి ఈరోజు యావత్తు ముస్లిం మైనార్టీ నాయకులంతా సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీగా సెల్ ఫోన్లు రికవరీ చేసిన కడప పోలీసులు 1.8 కోట్ల విలువైన 602 మొబైల్స్ బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. వక్ఫ్ సవరణ చట్టం ఉపసంహరించే వరకు వైఎస్ఆర్సీపీ తరపున పోరాటాలు, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా స్పష్టీకరణ. ఆపరేషన్ కగర్ రాజ్యాంగ విరుద్ధం,
ఆదివాసీలపై నరమేధాన్ని ఖండిద్దామన్న ప్రజా సంఘాల ఐక్యవేదిక. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.